నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పేదలకు సమృద్ధిగా సన్న బియ్యం సరఫరా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పట్ల యువత మొగ్గు చూపకుండా యువత తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన. గౌడకుల ఐక్యతను చాటుతూ శోభాయమానంగా జరిగిన రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహాల శోభయాత్ర. చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసినా ఉపేక్షించేది లేదు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా హెచ్చరిక. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తూ బీసీలకు రాజాధికారం దిశగా అంతా ఐక్యంగా ముందుకు సాగుదాం. గోదావరి కని పట్టణ గౌడకుల సంఘం పెద్దల సూచన. పేదలకు సమృద్ధిగా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి పట్టణంలోని గ్యాస్ గోదాం వద్ద గల సుభాష్ నగర్లో ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్ షాపులలో తెల్ల కార్డుదారులకు ఇక నుంచి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. వానాకాలం వరి పంట కొనుగోలు సమయంలో రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లించి సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. కొనుగోలు చేసిన సన్న రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న 413 చౌక ధరల దుకాణాల ద్వారా ఇక నుంచి సన్న రకం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని, దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలో 4 లక్షల క్వింటాల సన్న రకం బియ్యం రేషన్ షాపుల వద్ద అందుబాటులో ఉంచామని, పేదలకు అవసరమైన మేర బియ్యం అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో అధిక సంఖ్యలో సన్న రకం ధాన్యం పండటంతో మన జిల్లా అవసరాలు తీరటంతో పాటు ఆసిఫాబాద్ జిల్లాకు కూడా ఎగుమతి చేశామని కలెక్టర్ తెలిపారు. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తున్నా ఎక్కడ క్వాలిటీలో తేడా రాకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులు రేషన్ డీలర్లను ఆదేశించారు. ప్రజలు కూడా ప్రభుత్వం అందిస్తున్న సందర్భంగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఇక్కడే కాదు అంటే తెలంగాణలో రేషన్ షాప్స్లో సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ సన్న బియ్యం అనేది మనం లాస్ట్ సీజన్లో మనం 500 రూపీస్ బోనస్ ఇచ్చి కొనటం జరుగుతుంది. దాని దగ్గర నుంచి వచ్చిన CMR రైస్ ఇప్పుడు సన్న బియ్యం ద్వారా ఇస్తున్నాం. ఇప్పటి నుంచి నెక్స్ట్ 5 డేస్ మన డిస్టిక్లో అన్ని ఫేర్ ప్రైస్ షాప్స్లో 413 ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా సన్న బియ్యం ఇప్పుడే కాదు ఇప్పటి నుంచి ప్రతి నెల ఇస్తాం అన్నమాట. సో దానికి అన్ని అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మనం చేసాము. ఇప్పటికీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 4 లక్షల కేజీల రైస్ అనేది మనం అన్ని ఫేర్ ప్రైస్ షాప్స్లో పెట్టడం జరిగింది. మనకు సఫిషియెంట్గా క్వాంటిటీ ఉన్నాయి. సో అదే విధంగా లాస్ట్ టైం మనం పెద్దపల్లిలో చాలా ఫైన్ వెరైటీ మనం చేయడం వల్ల బోనస్ చాలా కొన్నాం. ఇక్కడ నుంచి మనం ఆసిఫాబాద్కి కూడా ప్యాడీ అనే రైస్ అనేది మనం CMR చేస్తున్నాం అనమాట. సో రిక్వెస్ట్ అందరి బెనిఫిషియర్స్ ఈ ఫెసిలిటీ ఒకటి వాడుకునేటట్టు చూడమని చెప్తున్నాం. అండ్ రిక్వెస్ట్ అందరి DCSO కానీ మా ఎంటైర్ టీమ్ అండ్ ఆల్సో ఫేర్ ప్రైస్ షాప్ రేషన్ షాప్ డీలర్స్ కూడా సిన్స్ క్వాలిటీ రైస్ బాగుంది కాబట్టి వీ రిక్వెస్ట్ క్వాంటిటీలో ఎక్కడ ఎక్కువ కాకుండా చూసుకోండి అండ్ ప్రతిదానికి బయోమెట్రిక్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, డిఎం శ్రీకాంత్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పట్ల యువత మొగ్గు చూపకుండా యువత తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. రామగుండం ఎమ్మెల్యే బెట్టింగ్ యాప్స్ పట్ల స్పందిస్తూ నేడు యువత సెల్ ఫోన్లో వస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పట్ల ఆకర్షితులవుతూ బెట్టింగ్లో డబ్బులను కోల్పోతూ చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. బెట్టింగ్ యాప్స్ పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా యువత తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కనిపెడుతూ ఉండాలని సూచించారు. బెట్టింగ్ యాప్స్ అనేవి ముందు కొంత డబ్బులు వచ్చేలా చేసి అనంతరం ఉన్న డబ్బులను దోచేవిగా
డిజైన్ చేయబడి ఉంటాయని తెలిపారు. అలాంటి బెట్టింగ్ యాప్స్ పట్ల యువత ఆకర్షితులు కావద్దని సూచించారు. రామగుండం నియోజకవర్గ ప్రజలకి, పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా యువతకి యువకులకు యువతులకు అందరికీ కూడా జాగ్రత్తగా ఉండమని మీ యొక్క కుటుంబ సభ్యుడిగా సలహా ఇస్తాము. బెట్టింగ్ యాప్స్ ఇవాళ ఫోన్లలో నిరంతరం బెట్టింగ్ యాప్స్ పందాలేస్తూ ఆర్థికంగా నష్టపోతూ ఇంట్లో తల్లిదండ్రులను మరి ఇతర మిత్రుల దగ్గర డబ్బు సమకూర్చి తీసుకొచ్చి ఆ బెట్టింగ్ యాప్స్లో పొడగొట్టి చాలామంది మరి చెప్పరానటువంటి దానికి బానిస అవుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, ఆత్మహత్యల వైపు చూస్తూ ఉన్నారు. చాలామంది తాగుడికి తర్వాత గంజాయికి బానిస అవుతాయని వాళ్ళు జాగ్రత్త పడాలి, మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి యాప్లలో, బెట్టింగ్ యాప్స్లో పాల్గొనొద్దు. అదంతా మోసం. మొదటిగా ఎంటర్ అయిన వాళ్ళకు ఒక లాభం వచ్చినట్టు చూపిస్తూ తర్వాత పూర్తిగా నష్టం చేసే విధంగా డిజైన్ చేయబడినటువంటి ఒక భయంకరమైన యాప్స్లో మాయలో పడవద్దని చెప్పి బంధువులందరినీ కూడా కోరుతున్నా, యువ మిత్రులను కోరుతున్నా, ముఖ్యంగా తల్లిదండ్రులను కోరుతాను. ఇలా తల్లిదండ్రులు మీ పిల్లలు యువకులైనా సరే కొంచెం పెద్దవాళ్ళైనా సరే ఏం చేస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నా. దయచేసి మేలుకోండి. మన పిల్లల భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తు చేసే దిశగా తీసే ఆలోచన ఉన్న మీరు మన పిల్లలు బెట్టింగ్ మాయలో, మత్తు మాయలో, గంజాయి మాయలో పడుకుంటూ చూడాల్సిన బాధ్యత మన అందరం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గౌడకుల ఐక్యతను చాటుతూ రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహాల శోభయాత్ర బుధవారం గోదావరికని పట్టణంలో శోభాయమానంగా జరిగింది. గోదావరికని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నూతనంగా నిర్మించిన గౌడకుల బాంధవుల కులదైవం రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా బుధవారం కని మార్కండేయ శివాలయం నుండి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు శోభయాత్రగా తీసుకొచ్చారు. ఈ శోభయాత్రలో మహిళలు మంగళ హారతులతో కోలాటం ఆటలు ఆడుతూ శోభయాత్రగా ముందుకు సాగారు. పట్టణంలో గౌడ కులస్తులు ఐక్యతను చాటుతూ డప్పు చప్పుల నడుమ ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు తీసుకొచ్చారు. సందర్భంగా గౌడ కుల సంఘం నాయకులు మాట్లాడుతూ గౌడ కులస్తులకు గోదావరికని పట్టణంలో ఎల్లమ్మ తల్లి ఆలయం నిర్మాణం చేపట్టాల సంకల్పం నెరవేరిందని వారు తెలిపారు. ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఈ రోజు నుండి మొదలుకొని శుక్రవారం వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. గురువారం సామూహిక హోమ కార్యక్రమం, శుక్రవారం విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలు శోభాయాత్రలో దేవాలయం వరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే వేద పండితులతో అమ్మవారి యజ్ఞం చేస్తున్నారు. అలాగే ఈ రోజుతో పాటు
రేపు కూడా హోమాలు నడుస్తాయి. ఎల్లుండి అమ్మవారి ప్రతిష్టాపన ఉంటుంది. కాబట్టి గోదావరి పరిశ్రమ ప్రాంతంలో ఉన్న సంపన్న వర్గాలు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రాంతంలో ఉన్న గౌడ కుల బాంధవులు రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించుకోవాలనే కళ సాకారమైంది. కాబట్టి గోదావరిలో ఉన్న గౌడ సోదరులందరూ కూడా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నారు. చట్టవిరుద్ధంగా ఎవరు పని చేసినా ఉపేక్షించేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్ నగర్లో పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో సిపి అంబర్ కిషోర్ జా పాల్గొన్నారు. ఈ మేరకు సిపి కాలనీ ప్రజలతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య విషయంలో డయల్ 100కి కాల్ గాని స్థానిక పోలీసు వారికి సమస్య తెలిపినప్పుడు సమాచారం అందించినప్పుడు మంచిర్యాల పట్టణ పోలీసు వారు ఎలా ప్రతిస్పందిస్తున్నారని భద్రత పరమైన విషయాలపై పోలీసుల పనితీరుపై అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో రౌడీ షీటర్ సస్పెక్టెడ్ షీట్స్ కౌన్సిలింగ్ నిర్వహించి వారికి ప్రస్తుత పరిస్థితి జీవన విధానంను అడిగి తెలుసుకుని ప్రజా జీవనానికి భంగం కలిగించిన చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా నిల్వ సరఫరాపై నిఘా నియంత్రణలో భాగంగా తిలక్ నగర్లోని అనుమానాస్పద ప్రాంతాలను ఇండ్లను ఇంటి పరిసరాలను నార్కోటిక్ డాగ్తో తనిఖీలు నిర్వహించి వాహనాలను పరిశీలించారు. చట్ట ప్రకారం ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీవించే ప్రజలకు పోలీస్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని వారికి సహాయ సహకారం అందిస్తామన్నారు. మంచిర్యాల డిస్ట్రిక్ట్ మన రామగుండం కమిషనరేట్కి చాలా ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ ఉంది. ఈ డిస్ట్రిక్ట్లో మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మన ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన పని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ రకరకాల సమస్యలు కూడా ఉంది. ఆ సమస్యకి కంట్రోల్ చేయడానికి ఎక్కువ రోడ్డు మీద మన ప్రజెన్స్ తర్వాత పబ్లిక్తో ముఖాముఖి ఉండడానికి అవకాశం ఉంది. ఆ కారణంతోనే నేను పర్సనల్ వచ్చాము. ఇక్కడ చాలామంది జనాభాలతో కూడా ఇంటరాక్ట్ చేసి వాళ్ళకి ఉన్న బాధ, మన పోలీస్కి రెస్పాన్స్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బందిలో ఉంటే పోలీస్కి ఫోన్ చేసినా మనం ఇమీడియట్గా రీచ్ అవుతున్నాము లేదా ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరు రౌడీ సీటర్స్కి సస్పెక్ట్స్కి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. రూల్ పరంగా ఉన్న వాళ్ళు అందరు మనిషికి మేము చాలా మంచిగా సపోర్ట్ చేస్తాము, వాళ్ళకి సహాయం చేస్తాము. కానీ చట్టం విరుద్ధంగా ఎవరు పని చేసినా వాళ్ళకి వదిలిపెట్టము. ఎవరు ఈ విధంగా అసాంఘిక కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినా వాళ్ళకి తప్పకుండా జైలు పంపిస్తాము. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్, మంచిర్యాల రూరల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తూ బీసీలకు రాజ్యాధికారం దిశగా అంతా ఐక్యంగా ముందుకు సాగుతామని గోదావరి ఖని పట్టణ గౌడకుల సంఘం పెద్దలు సూచించారు. గోదావరి ఖని రేణుకా ఎల్లమ్మ తల్లి నూతన ఆలయం వద్ద బుధవారం గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 317వ వర్ధంతిని నిర్వహించారు. గౌడకుల పెద్దలు సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం పెద్దలు కోట రవి గౌడ్, మండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ
300 ఏళ్ల క్రితం పాలకులు పన్ను వసూలుకు వ్యతిరేకంగా ఉద్యమించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. నాటి పాలకులు కులవృత్తులను నాశనం చేసేలా పన్నులను విధించడాన్ని వ్యతిరేకిస్తూ మొఘల్ సామ్రాజ్యం పాలకులకు వ్యతిరేకంగా పోరాడి గాడిల కోటలకు బద్దలు కొట్టి సైన్యాన్ని పెంచుకుంటూ వచ్చారని తెలిపారు. అగ్రవర్ణాల నుండి రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా బీసీలు అందరూ ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని కోరారు. సర్వాయి పాపన్న ధీరత్వంలో గౌడ కులస్తులంతా రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. 300 సంవత్సరాల క్రితమే ఆనాటి పాలకుల యొక్క పన్నుల వసూలను నిరసిస్తూ వారిపై తిరుగుబాటు చేసినటువంటి మొట్టమొదటి విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆ రోజు గీత వృత్తి పైన అకారణంగా దాడి చేసి వారి యొక్క వృత్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి ఆనాటి సైనికులకు బుద్ధి చెప్తూ, అదేవిధంగా మిగతా కులాలన్నింటినీ కూడా వారి వృత్తులను దెబ్బతీసే విధంగా పాలకులు మరి ఇష్టమున్నట్టుగా పన్నులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ వాళ్ళ యొక్క బ్రతికే దుర్భరమైనటువంటి పోతున్నటువంటి పరిస్థితులలో మిగతా కులాలన్నింటినీ కూడా సమీకరించి మెల్లమెల్లగా చిన్న సైన్యాన్ని తయారు చేసుకొని మెల్లమెల్లగా కోటలను కొల్లగొడుతూ చివరికి గోల్కొండ కోటాను సైతం మొఘలాయి సామ్రాజ్యాన్ని పతనం చేసి గోల్కొండ కిల్లాను కూడా వశపరుచుకొని రాజ్యాన్ని స్థాపించినటువంటి బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. అటువంటి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలను కొనసాగించడానికి ముందుకు వెళ్తాం. అదేవిధంగా ఈనాటి ఉన్నటువంటి మరి ముఖ్యంగా గౌడ జాతి గౌడ ముద్దుబిడ్డలందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల వారందరినీ కూడా కలుపుకొని మరి రాజ్యాధికారం వైపు అడుగులు వేసినప్పుడే మరి సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను మనము సాధించిన వాళ్ళం అవుతామనేటువంటి మరొకసారి గుర్తు చేసుకున్నటువంటి రోజు, ఆయన అమరుడైనటువంటి రోజు ఈ రోజు మా అందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే దినంగా మేము పాటిస్తాం. ముందు ముందు కూడా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కంకణ బద్దలం అవుతామనేటువంటి ఆశిస్తే ఏం రాదు, శాసించితేనే ఏదైనా సాధించగలమని చెప్పి 300 సంవత్సరాల క్రితమే మరి బహుజన హక్కుల కోసం బహుజన కులాల కోసము మరి పోరాటం చేసి మరి రాజ్యాధికారం ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి గొప్ప నినాదంతో మరి అందరికంటే ముందు దాదాపు 300 సంవత్సరాల క్రితం బహుజన నాయకుడిగా ఎదిగినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి 315వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు గోదావరిఖని పట్టణంలో మరి గౌడ కులస్తులు అందరం కలిసి మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరి కాగా ఎన్టీపీసీ గౌడ సంఘం నాయకులు సురేందర్ గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఈత మొక్కలను గోదావరిఖని నూతన రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ యువజన సంఘం నాయకులు గున్నాల శ్రీధర్ గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, మహేందర్ గౌడ్, రాజు గౌడ్, జనార్దన్ గౌడ్, కుమార్ గౌడ్, మధు గౌడ్ పెద్ద ఎత్తున గౌడ కులస్తులు పాల్గొన్నారు. జనగామ గ్రామంలో వైభవంగా కామాక్షి దేవి ఏకాంబేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాగూర్ పాల్గొని శ్రీ కామాక్షి దేవి ఏకపరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి సుప్రభాతం, వేద పఠనం, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, బ్రహ్మాండ నాయకుని పల్లకిని ఎత్తుకొని ఎదుర్కోలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య దేదీప్యమానంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కాగా మానాలి ఠాగూర్ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విశ్వకర్మ, శారదాదేవి పీఠాధిపతులు, చంద్రమౌళేశ్వర స్వామి, వేద పండితులు, ఏలేశ్వరం వీరాచార్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, నూతి సత్యనారాయణాచారి, రాజమౌళి, బొచ్చు శ్రీనివాస్, ఏలేశ్వరం శ్రీనివాస్, కుమారస్వామి, సీరోజీ ప్రసాద్, రవీంద్రాచారి, కట్ట లక్ష్మీనారాయణ, జనగామ గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జనగామ గ్రామంలో రంగరంగ వైభవంగా ఆ అమ్మవారు తల్లిది కళ్యాణంకి మీరందరూ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఆ దేవుడు మాకు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ని మీ అందరూ కూడా మళ్ళీ ఎంతో భారీ మెజారిటీతో గెలిపించుకొని ఆయనని మీ కుటుంబ సభ్యుడుగా భావించి ఎంతో భారీ మెజారిటీతో గెలిపించి ఆయనకి ఊరిని అభివృద్ధి చేసే ఒక దయ ఆ తల్లి ఇచ్చింది. ఈ రోజు ఊరు అభివృద్ధి ఆయన జయంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఆ దేవాది దేవతలందరూ కూడా ఈ రోజు మన కామాక్షి అమ్మవారు
ఈ రోజు ఇక్కడ ఆ గుడికి 3 రోజులు ఆ తల్లికి సేవ చేసే భాగ్యము మా కుటుంబంకి, మా దంపతులకి ఇచ్చినందుకు ఆ దేవుడికి మళ్ళొకసారి చేతులు జోడించి తల వంచి నమస్కారం చేస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడ బతికి ఉన్నా అంటే చాలా పెద్ద గండం నుంచి బయటకు రావడం జరిగింది. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రతి ఒక్క నిత్యము ఈ ఊరు బాగుబోగులు అందరికీ మంచి చేయాలని, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగాలు చేయాలని ఎంతో దీక్షతోని కష్టం పడుకుంటా ఊర్లకి అభివృద్ధి చేసి ముందుకెళ్తా ఉన్నాడు. ఆ దేవుడు నిజంగా ఆయన బ్లెస్ చేసిండు. ఎంతో పెద్ద రాముల వారి గుడి మన గుట్ట దగ్గర దొరికిన విగ్రహంకి కూడా 150 ఫీట్ విగ్రహంని ఆయన సొంత డబ్బుతోని చేస్తూ అక్కడ మనకి 1800 ఓల్డ్ విగ్రహం దొరికింది. రాముల వారు ఉన్నప్పుడు విగ్రహము మన హయాంలో దొరుకుడు అది మా అదృష్టంగా భావించి గోదావరి కని గాంధీనగర్ MDHWS బాలల సంరక్షణ సంస్థలో బుధవారం లైసెట్ భారత్ ప్రతిభా కుమార్తె ఇషికా పటేల్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన అమెరికాలో మెడికల్ కోడింగ్గా పనిచేస్తున్న లైసెట్ భారత్ ప్రతిభా కుమార్తె ఇషికా పటేల్ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి వచ్చి పిల్లల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాన్ని కల్వచెర్ల గ్రామానికి చెందిన ఇషికా బాబాయ్ రెండ్ల శ్రావణ్ కుటుంబ సభ్యులు రాకేష్, అనిల్, సంతోష్, మాధవ్, ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు సమృద్ధిగా సన్నబియ్యం సరఫరా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పట్ల యువత మొగ్గు చూపకుండా యువత తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన. గౌడకుల ఐక్యతను చాటుతూ శోభాయమానంగా జరిగిన రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహాల శోభయాత్ర. చట్టవిరుద్ధంగా ఎవరు పనిచేసినా ఉపేక్షించేది లేదు. పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ జా హెచ్చరిక. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తూ బీసీలకు రాజాధికారం దిశగా అంతా ఐక్యంగా ముందుకు సాగుదాం. గోదావరి కని పట్టణ గౌడకుల సంఘం పెద్దల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPI న్యూస్.